ఇంట్లో గనక పెద్దవాళ్ళు ఉన్నట్లయితే నూనెంకాయ ఏ విధంగా చేసుకుంటారని అడిగినట్లయితే ఇదే విధంగానే చెప్తారండి ప్రాసెస్ అంతా. ఇప్పుడు వచ్చే వీడియోలలో ఏదేదో చూపిస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే విధంగానే కాకుండా అన్నంలోకే కాకుండా సంగట్లోకి కానీ నేనైతే పెరుగన్నంలోకి వంకాయ నంచుకొని తింటాను. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పెరుగులోకి ఉప్పు కూడా వేసుకొని నేనైతే ఇదే విధంగా తింటాను. చాలా బాగుంటుంది. నేనైతే 1/4 కేజీ వంకాయలు అయితే తీసుకొని వాటికి ఘాటు పెట్టేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. నల్లగా అయిపోకుండా ఉంటాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసి పెడితే మంచిది. ఇందులోకి మసాలాలు అయితే నేను శనక్కాయ పప్పులు, చెక్క లవంగాలు వేయించి పెట్టుకున్న, ఆల్రెడీ నేను వేయించి పెట్టుకుంటాను అనమాట. ధనియాలు అనేటివి, వాటి పొడి ఒక 2 స్పూన్లు, కొబ్బెర ఒక లెమన్ సైజ్ అంత చింతపండు, కొత్తిమీర కొంచెము, నువ్వులు, అల్లం తెల్లగడ్డ, ఇవి కారము రుచికి తగ్గట్టుగా కారం పొడి వేసేసుకోవాలి. మీరు ఎంతవరకు కారం ఎక్కువగా తినేటట్లయితే కొంచెం ఎక్కువ వాడండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/4 స్పూన్ పసుపు వేసేసుకొని వీటన్నింటిని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా ఉడుకుతుంది. 4 విజిల్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇందులోకి ఇది హీట్ అయిన తర్వాత బాండి అనేది ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసి ఇందులోకి వడియము, అలాగే ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాడిన తరువాత అందులో ఉండేటువంటి ఆవాలు, అందులోకి ఎర్రగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు కూడా వేసేసేసి కాస్త మగ్గిన తర్వాత ముందుగా వంకాయలు కోసి పెట్టుకున్న దాంట్లో ఈ మసాలానంతా నేను చూపించిన విధంగా కూర్చేసేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము కూర్చుకున్న తర్వాత కాస్త మసాలా అయితే మిగిలిపోతుంది. ఆ మసాలాను కూడా వేసేసేసి ఒక 5 నిమిషాలు మనం కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇదే కూర మీకు తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. మాకు కూడా తెలుసు అని చెప్పేసేసి మేము కూడా ఇదే విధంగానే చేసుకుంటామని చెప్పి నాకు కమెంట్ చేయండి. తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని, మీకు జారుగా కావాలంటే జారుగా కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, లేదు గుత్తంగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకునేసేసి పైన కొంచెం కొత్తిమీర జల్లేసేసుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఇదే విధంగా చేస్తారు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇదే విధంగా చేస్తుంది మా అమ్మ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ అయితే అవ్వద్దు. చాలామంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.